ప్రజానాయకుడిగా సుదీర్ఘకాలం జీవితాన్ని గడిపినటువంటి లేదా జీవించినటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు, అలాగే మాజీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కానీ విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కానీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పనికి లేదా ఒక మహనీయుడిని, ఒక ప్రజానాయకుడిని స్మరించుకునే దానికి ఇక్కడ కూడినందుకు అందరికీ. 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే ఈ విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, గుణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఇవాళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల 4 రేకుల ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించటానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూస్తే కేవలం వాళ్ళు బతకటాకి, ఇల్లు కట్టుకుంటాకి, ఆశ్రయం పొందటాకే కాదు, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి రోడ్లు వేయటమా, వీధి దీపాలు సౌకర్యం అందించడమా, ఇంట్లోకి కరెంటు సౌకర్యం అందించడమా, లేదా తాగుతాకి ఉక్కి నీళ్లు అందించడమా, ఇలాంటి ఏది చూసుకున్నా కూడా కేవలం ఆశ్రయం ఉండేదానికే కాకుండా వాళ్ళు జీవించటానికి, అంటే మిగతా మనుషులతో, విజయవాడ నగరంలో మిగతా మనుషులతో పాటు సమానంగా జీవించటానికి అన్ని బాధ్యతలు తీసుకుని ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితులు చూస్తే, అంటే పేదవాళ్ల పట్ల ఆయనకున్నటువంటి మమకారం, పేదవాడి పట్ల తప్పించే హృదయం మనకు కనపడుతుంది. ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో తనదైన శైలిలో తన ముద్రను వేసుకోవడమే కాకుండా ప్రజా జీవితంలో ప్రస్ఫుటంగా ఈ విజయవాడ నగరంలో తన పాద ముద్రలను వేయటమే కాకుండా 10 కాలాల పాటు ఆయన మరణించి సుమారుగా ఒక దశాబ్దం గడుస్తున్నప్పటికి కూడా రాబోయే మరొక 5-10 దశాబ్దాల పాటు విజయవాడ రాజకీయ పుటల్లో, చరిత్రలో దేవినేని నెహ్రూ గారికంటూ తనకంటూ కొన్ని పేజీలు బలమైన ముద్ర వేసుకుని రాజకీయ ప్రజల్లో బతికినటువంటి ప్రజానాయకుడిగా మనం నెహ్రూ గారిని మననం చేసుకోవచ్చు. 1900 అంటే భిన్న ధృవాలుగా ఉన్నటువంటి నా తండ్రికి కానీ నాకు కానీ 1996 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఏర్పడినటువంటి మా స్నేహం, మా పరిచయం అదే కుటుంబ బంధంగా మారి స్నేహంగా మరి ఇన్నాళ్ళు కూడా ఆయన మరణించే వరకు కూడా ఆయన అదే విలువను నాకు ఇవ్వటం, మేము కూడా అంతే బంధాన్ని 1996 నుంచి ఆయన అసువులు బాసే వరకు కూడా అదే మా బంధాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. మనుషుల్ని ప్రేమించడంలో అప్పట్లో నాలాంటి కుర్రోళ్ళని ప్రేమించడం, ప్రోత్సహించడం, 10 మంది దగ్గర నాలాంటి వాళ్ళని నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ, మాట సాయం కానీ ఎప్పటికీ వ్యక్తిగతంగా నేను మరవలేను. అలాగే నా తండ్రి మరణించినప్పుడు కానీ లేదా నా తల్లి మరణించినప్పుడు కానీ వచ్చి అండగా ఉండటం, ధైర్యం చెప్పటం, అక్కడి నుంచి మరణించే వరకు కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు రాజకీయాల్లో చేస్తే ఫోన్ చేసి
అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, అలా చేయబాకు అని నచ్చ చెప్పటం, ఇట్లాంటి అనేక సంఘటనల ద్వారా ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఎప్పటికీ మరువులేంది. అట్లాగే ఆయన కుమారుడైన దేవినేని అవినాష్ ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన మనసులో స్థానం సంపాదించుకుని కల్మషం లేకుండా జగన్ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అతను చేస్తున్నటువంటి కృషి మనస్ఫూర్తిగా కుర్రవాడైనప్పటికీ కూడా అతను చేస్తున్నటువంటి శ్రమ కృషి ఖచ్చితంగా అభినందించదగ్గదే. అలాగే భవిష్యత్తులో ఈ శ్రమ ఈ కృషి ఖచ్చితంగా ప్రజల గుండెల్లో అంటే కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించడమే కాకుండా పార్టీలో ప్రజల్లో ఎదుగుతాడనేది ఇవాళ ప్రజలకు కూడా నమ్మకం. ఇవాళ విజయవాడ ఈ నగరంలో కూడా నెహ్రూ గారి కొడుకు కాడి నుంచి ఆ పేరు స్థాయి నుంచి ఇవాళ దేవినేని అవినాష్ అనేది ఒక ముద్రగా తను ఏర్పాటు చేసుకోవడం, తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ని తండ్రి చాటు బిడ్డ నుంచి తండ్రి ముద్రమే దాటి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునేలాగా పనిచేయటం అది నెహ్రూ గారి అదృష్టం కూడా నేను అంటాను. ఎందుకంటే కొడుకులు చాలామందికి పుడతారు, రామారావు గారికి కూడా చాలామంది కొడుకులు ఉన్నారు. కానీ నెహ్రూ గారి కొడుకు డమ్మీగా కాకుండా తండ్రి పేరు చెప్పుకుని ఊపిరి ఆగే వరకు బతకకుండా తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రిని మించిన తనయుడిగా కృషి చేయటం, జనంలో కలిసిమెలిసి జీవించడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెహ్రూ గారికి మరొక్కసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆయన స్మరించుకుంటాం.